నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని వారు ఆరోపించారు. నీట్ పరీక్షను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఇక పరీక్ష రద్దు చేయకపోతే వేల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. విద్యా సంస్థల వ్యవస్థ పెరిగినాక ర్యాంకులే జీవితాలన్నీ ప్రచారం చేస్తున్న ఈ తరుణంలో ఖచ్చితంగా ఆ ర్యాంకుల కోసం, ర్యాంకుల పంటల కోసం, డబ్బుల కోసం ఇలాంటి వ్యాపం కుంభకోణాలు, ఎంసెట్ కుంభకోణాలు అనేది జరుగుతూనే ఉంటాయి. వ్యాపం కుంభకోణం చూసాం, మొన్న తెలంగాణలో ఎంసెట్ కుంభకోణం చూసాం. వీటన్నిటిని పరంపర చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? ప్రైవేట్ ఏజెన్సీలకి పరీక్ష నిర్వహణ కూడా అప్పచెప్పితే గ్లోబల్ సంస్థ నిర్వహించబోవడం మూలంతో ఎంసెట్ కుంభకోణం ఎట్లయితే బయటపడిందో ఈ ఎన్టీఏ అనే సంస్థ ద్వారా కూడా మొత్తం పేపర్ లీకేజ్ అనేది ఏ స్థాయిలో జరిగిందనేది మనం ఇది చూస్తా ఉన్నాం. ఇది 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తే కాదు, 24 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి మనోవేదన. ఒక ఆవులు అక్రమ రవాణా పేరు మీద స్పందించిన మీరు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, 2 మంత్రుల దగ్గర నుంచి అక్రమ రవాణా దాని మీద గగ్గోలు పెట్టి జిల్లాలు బంద్ చేసే మీరు దేశంలో 24 లక్షల విద్యార్థులు 16 గంటలు రోజువారీగా శ్రమించి ఎగ్జామ్ రాస్తే వాళ్ళ కళలని కళ్ళలు చేసే విధంగా ఈనాడు రోడ్డున పడితే దాని మీద మీరు ఏమాత్రం స్పందించరు. మెదక్ జిల్లా వెళ్ళి మేము వెళ్ళాలని చెప్పేసి రాద్ధాంతం చేసే దాని మీద మీరు మాట్లాడి దాని మీద ఆరా తీసే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు 24 లక్షల మంది భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎంత పతన వ్యవస్థలో ఉందని చెప్పడానికి నీట్ పేపర్ లీకేజీ కుంభకోణం అనేటువంటిది ఒక ఉదాహరణ. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత భారతదేశంలో విద్యా వ్యవస్థ మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ఓ పక్క కార్పొరేటు, ప్రైవేటు వాళ్లకు ప్రభుత్వ విద్యారంగాన్ని అప్పజెప్తూనే మరో పక్క పేపర్ లీకేజీలు పాల్పడేటువంటి అనేక రకాల అవకాశాలకి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆస్కారం ఇస్తూ ఉంది. ఈ దేశంలో మొత్తం దేశానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో 24 లక్షల మంది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈ పరీక్ష రాసి కొద్దిమంది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొద్దిమంది చేసినటువంటి నిర్వాహక మూలంగా మొత్తం పేపర్ లీకేజ్ అయితే ఈ 24 లక్షల మంది వివిధ వర్గాల విద్యార్థులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నష్టం జరిగితే దాని మీద నరేంద్ర మోడీ గారికి మాట్లాడడానికి సమయం లేదు. విద్వేష రాజకీయాలు మాట్లాడడానికి మోడీ గారికి సమయం ఉంటుంది. విద్యా వ్యవస్థ నాశనం అవుతుందంటే మాత్రం దాని మీద దేశ ప్రధాని మాట్లాడడానికి ఆస్కారం లేదంటే ఈ యొక్క మోడీ విధానాలు, బీజేపీ విధానాలు ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు మనం. ఈ దేశంలో విద్యా వ్యవస్థ పతనం అవుతూ ఉంది. విద్యా వ్యవస్థలో అనేక రకాల మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. గత అనేక ఏళ్ళుగా భారతదేశంలో విద్య సామాజికంగా అట్టడుగు వర్గాల విద్యార్థులకు దూరం అవుతూ ఉంది. ఇవాళ కొన్న వాళ్ళకే విద్య అందుబాటులో ఉంటుంది తప్ప సామాన్యులకు విద్య అందుబాటులో రావటం లేదు. ఉన్నత విద్య, వైద్య విద్య, వృత్తి విద్య అన్ని రకాలుగా ఇవాళ పేద వర్గాలకు మిత్రులకి ఉద్యమ వందనాలు. ఈరోజు భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన పరీక్ష నీట్ ఎగ్జామ్. ఈ యొక్క నీట్ ఎగ్జామ్లోనే కేంద్ర ప్రభుత్వము అవకతవకలు చేసి దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. 23 మంది విద్యార్థుల జీవితాల వెనకాల ఒక్కొక్క మనిషి వెనకాల 4 ఉన్న కుటుంబంలో దాదాపు కొన్ని కోట్ల మంది జీవితాలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. ఏనాడు లేని విధంగా కొత్తగా ఈ యొక్క బీజేపీ పాలిత ప్రాంతాలలో పేపర్లు లీకేజీలు అనేవి చాలా ఘటనలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న బీహార్లో జరిగినాయి, హర్యానాలో జరిగినాయి. హర్యానాలో హైకోర్టు 2018లో ఈ గ్రేస్ మార్కులు కలపడానికి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది క్లాట్ ఎగ్జామ్కి ఇవ్వడం జరిగింది. క్లాట్ ఎగ్జామ్కి లేట్ అయిన సమయంలో కొంతమందికి గ్రేస్ మార్కులు కలపమని చెప్పేసి హైకోర్టు తీర్పిస్తే హర్యానా ప్రభుత్వము ఇక్కడ మొన్న ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎన్టీఏ వాళ్ళు ఆ యొక్క జడ్జిమెంట్ని పట్టుకొని నీట్ ఎగ్జామ్లో రాసిన వాళ్ళకి ఎవరైతే లేట్ అయినారో కొన్ని సెంటర్లల్లో వాళ్ళకి 30 నిమిషాలు లేట్ అయితే 30 క్వశ్చన్లు కలపడము, 60 నిమిషాలు లేట్ అయితే 60 క్వశ్చన్లు కలపడం జరిగింది. అంటే ఒక క్వశ్చన్ 4 మార్కులు. ఆ విధంగా కలుపుకుంటే ఒకడు రాసినా రాయకపోయినా వాడు లేట్ అయినందుకు వానికి మార్క్స్ ఎలిజిబుల్ అయినాయి. కష్టపడి చదువుకొని రాసినవానికి మాత్రము మార్క్స్ రాలేవు. అదేవిధంగా గుజరాత్కి చెందిన ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ మరి ఒక బీజేపీ కార్యకర్త ఈరోజు ఈ పేపర్ను లీక్ చేయడం జరిగింది. దాదాపు
ఆ సంఘాల పేరుట రాష్ట్ర వ్యాప్త ధర్నాలు చేయడం జరిగింది, దీనిపైన ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సరే, ఇన్ని రోజులు ప్రొటెస్ట్ తర్వాత అందరూ ఇంత సమయం ఆలస్యమైంది, ఇప్పుడెందుకు ఏకమైనని చెప్పి కొన్ని సందేహాలు కూడా బయటకు వచ్చిన పెట్టినాక కూడా కొంతమంది మాట్లాడినారు. సరే, ఎవరి స్థాయిలో కనీసము ఈ యొక్క పరీక్ష అయింది. సరే, వాళ్ళు బీజేపీ పార్టీ రాజకీయంగా వాళ్ళ రాజకీయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు, తర్వాత సమస్యని పట్టించుకొని ఈ సమస్యని పరిష్కరిస్తారేమో అని చెప్పి భావించినాము. కానీ ఈరోజు వారు వివరించే తీరు చూసి వారి యొక్క ఎక్కడన్నా పేపర్ లీకేజ్ అయిపోయి ప్రతి చోట కూడా ఏదైతే బీజేపీ పాలిట రాష్ట్రాలు బీహార్ కానీ హర్యానా కానీ యూపీ కానీ ఇది లీక్ అవుతున్నా కానీ గుజరాత్ కానీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ అక్కడ నుంచి ప్రాతినిధ్యం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ దీన్ని పట్టించుకోకపోవడం వలన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడ్డ తెలంగాణ గడ్డ, ఈ గడ్డపైన ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు యువజన నాయకులు అందరము ఏకదాటిపైకి వచ్చి ఈ యొక్క బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకి వారి యొక్క తల్లిదండ్రులకి భరోసా కల్పించే విధంగా తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు యువజన నాయకుడు అన్ని సంఘాలతో పాటు తెలంగాణకి వెళ్ళి ఒక గళాన్ని వినిపించడానికి అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా కేవలం ఈ యొక్క నీట్ పరీక్ష పైన కాదు, ఇతర ఏ సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తిగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా రాష్ట్ర పరిధిలో ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా